జగన్ గారికి కూడా జనం రాకూడదు, ర్యాలీలు చేయకూడదు, రోడ్డు షోలు చేయకూడదు, బహిరంగ సభలు నిర్వహించకూడదు, జగన్ వెంట జనం వెళ్ళకూడదు. ఇది కూటమి ప్రభుత్వం పోలీసుల ఆంక్షలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంపోలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ములాఖతులో భాగంగా కలవడానికి అయితే పరామర్శించడానికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యాజ్ యూజువల్గానే ఎప్పుడు జరిగేదే, జగన్ గారు వెళ్తున్నారంటే జనం తండోపతండాలుగా వస్తారు. వచ్చేటటువంటి అశేష జనవాహినిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాదు. మొత్తానికి ఎలాగైందండి, ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అయితే పెడుతుంది ప్రభుత్వం. ఏంటి, జగన్ గారు కూడా జనం ఎవరో రాకూడదు, కాన్వాయ్ లాగా. అంటే జగన్ గారు వస్తే భారీ ఎత్తులో వాహనాలు కూడా వస్తాయి, అలా రావడానికి వీల్లేదు. 8 వాహనాలు, జగన్ గారు కూడా 8 వాహనాలు మాత్రమే పరిమితులు అయితే కనుక విధించాయి. కానీ ఇలాంటి ఆంక్షలు చాలా పెట్టడమే జరిగింది. మరి ఈ ఆంక్షలు అన్నింటినీ దాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం అయితే కనుక వెళ్ళబోతున్నారు. కానీ మరి ఈ ఆంక్షలు జనాన్ని అడ్డుకుంటాయా? ఈ ఆంక్షలు ఏమైనా ఆపగలమంటారా వచ్చే జనాన్ని? చూడాలి. దాని గురించి అయితే మనం మాట్లాడబోతాం. చూస్తున్న మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలంటే తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగింది మొదలుకొని ఎప్పుడు జగన్ గారి పర్యటన అన్నా సరే, ఎన్నిసార్లు జగన్ గారి పర్యటన అయినా సరే, విశాఖ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోద్ది ఆ రోజున జనంతో. మొత్తం విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణం అంతా ఎలా అంటే జనంతో నిండిపోతుంది. అలాంటి పరిస్థితులు మరలా ఒకసారి రాబోతుంది. కాబట్టి అంటే కూటమి ప్రభుత్వానికి ముచ్చమలు పట్టిస్తున్నాయేమో జగన్ గారి పర్యటనలో. ఎందుకంటే అందు గురించే కొన్ని కుట్రలు అయితే చేస్తుంది కూటమి ప్రభుత్వం. జగన్ గారు కూడా జనం రాకూడదని, జగన్ గారి వెంట జనం వెళ్ళకూడదని కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తుందేమో అని అయితే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కాబట్టి జనం రాకూడదు అంటే నిజంగా జనం తండోపతండాలుగా వస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జగన్ గారు కూడా జనాన్ని ఆపడం అనేది, రాకుండా ఆపడం అనేది ఎవరి తరం కాదు. ఇదైతే జగమెరిగిన సత్యమే. కాబట్టి 8 వాహనాలే అని అంటున్నారు చూసారు. 8 అన్నకాడికి 80 వాహనాలు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం. ఎందుకంటే జగన్ గారు కూడా ఉంటాయి. ర్యాలీలు వద్దు, రోడ్ షోలు వద్దు, బహిరంగ సభలు వద్దు. ఎందుకంటే కనుక ఎలాంటి ఆంక్షలు అయితే పెట్టాం అని అయితే మాట్లాడతారు. కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకి వద్దని మీరంటారో, జనం వస్తామంటారో, మరి జనాన్ని ఎప్పటి మాదిరిగానే వస్తారు కదా, మరి మీరు ఏం చేస్తారంటే కనుక మేము కేసులు నమోదు చేస్తాం. ఏంటి, ఏదైతే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఏదైతే కూడలలో అలాంటి చోట్ల బ్యారికేడ్లు పెట్టి జనాన్ని రాకుండా ఆపడం, ఇలా చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. కాబట్టి మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే కక్షపూరితమైనటువంటి కుట్రలో ప్లాన్ చేస్తూ యాక్సిడెంట్గా జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చి సిదిరి అప్పలరాజుని మాజీ మంత్రిని రిమాండ్లో అయితే ఉంచడం అయితే జరిగింది. ఆయన్ని పరామర్శించి ములాఖాతులో భాగంగా ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎప్పుడు జగన్ గారి పర్యటన అన్న ఆంక్షలు మామూలే. కాబట్టి ఈసారి ఏం జరగబోతుంది అనేది ప్రతిసారి మాట్లాడుకునే మాటే. కాబట్టి ఈసారి జనం రాబోతున్నారంటారా? ఈ ఆంక్షల నడుమ ప్రజలు ఆగిపోతారా? కాబట్టి ప్రజల మీద ఆంక్షలు అంటే జగన్ గారు వస్తే జనం బయటికి వస్తారు, జనం బయటకు వస్తే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి అనే కూటమి ప్రభుత్వం ఒక కుట్ర ఏదన్నా చేస్తుందా ఈ పర్యటనల గురించి? ఎప్పుడూ చెప్పేదే కదా. ఓ పక్కనేమో జనం రావట్లేదని వాళ్ళు అంటారు, ఓ పక్కనేమో జనాన్ని కంట్రోల్ చేయలేకపోతామని అంటారు. కాబట్టి జగన్ గారు కూడా ఉండాల్సినటువంటి పార్టీలు, జగన్ గారు కల్పించినటువంటి జెడ్+ సెక్యూరిటీ ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ జగన్ గారి పర్యటన. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.